హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ముఖ్యమైన బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనో లేకపోతే ఎవరైనా అడిగితేనో మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటాము. మరి కొంతమంది నాలెడ్జ్ ఉండి వాళ్ళంతటా వాళ్ళే కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. కానీ దాంట్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే మెయిన్గా వాటిలో ఉండే బెనిఫిట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. దాన్నే మనం తెలుగులో ఆర్థిక భద్రత అంటాం. అవునండి, హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మీకుంటే అనుకోని వైద్య ఖర్చులు వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ఆర్థికంగా కాపాడుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మనం మనీ కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు మనకి. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. మనం కనుక ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే వాటి యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం క్యాష్ కట్టుకోకుండానే మనకు ట్రీట్మెంట్ జరిగిపోతుంది. మీ ట్రీట్మెంట్కి అయిన ఖర్చు మొత్తాన్ని బీమా కంపెనీనే భరిస్తుంది. ఇంకొక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మన ఆరోగ్యం మీద మనకు ఎప్పుడైనా అనుమానం కలిగినప్పుడు ఒకసారి చెక్ చేయించుకుందాం అనుకుంటే కొన్ని పాలసీలు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా వైద్య పరీక్షల్ని అందిస్తాయి. ఆ పరీక్షలకి మనం డబ్బు అయితే ఏమీ కట్టాల్సిన అవసరం ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది ఫ్రీగా. మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్. అంటే ఆసుపత్రిలో చేరే ముందు మరియు తర్వాత చేసిన పరీక్షలు, మందులు మొదలైన ఖర్చులు కూడా వీటిలో కవర్ అయిపోతాయి అన్నమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్లో మరొకటి డైలీ క్యాష్ అలవెన్స్. అంటే ఆసుపత్రిలో ఉండే రోజులకు అదనంగా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి బెనిఫిట్ కదండి. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ వాటికి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి డైలీ క్యాష్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్స్లో మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే కోవిడ్-19 కవరేజ్. మనందరం చూసాం కోవిడ్ టైంలో ఎంత ఖర్చులు అయ్యేవో ఆ ట్రీట్మెంట్ కోసం. అలాంటిది పాండమిక్ సమయంలో కూడా హెల్త్ పాలసీలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. మరొక హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ కవరేజ్. అవునండి, ప్రజెంట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ యాక్సిడెంటల్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్ వల్ల జరిగే హాస్పిటలైజేషన్ ఖర్చులకు బీమా కవరేజ్ ఉంటుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్లో మరొకటి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అన్నమాట. ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ద్వారా కుటుంబం మొత్తానికి మనం కవరేజ్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. అంటే ఒకే పాలసీలో భర్త, భార్య, పిల్లలు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు కూడా కవరేజ్ ఉంటుంది. అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ట్యాక్స్లో చూపించుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 80D కింద మీరు బీమా ప్రీమియంపై డిడక్షన్ పొందవచ్చు. అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్లో కొన్ని ముఖ్యమైన వ్యాధులకు కూడా కవరేజ్ ఉంటుందన్నమాట. అవేంటంటే క్యాన్సర్, కిడ్నీ, హార్ట్, డయాలసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుందన్నమాట. ఊహించని ఆరోగ్య సమస్యల నుంచి కాపాడే మంచి మార్గం హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఈ వీడియోలో ముఖ్యమైన 10 ప్రయోజనాల గురించి మనం డిస్కస్ చేసామండి. ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.